ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నేను ప్రపంచంలో ఒక వింత చూశాను, అదేంటంటే సమాధి మీద కట్టబడిన కట్టడం అన్నాడు. ఒక ప్రేమికుడు తన ప్రేమకు చిహ్నంగా తన ప్రేమికురాలి సమాధి మీద ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించాడు, అదే తాజ్మహల్. ఆ వింత నేను చూశాను అన్నాడు. అప్పుడు రెండో వ్యక్తి అన్నాడు, నేను కూడా ఒక వింతను చూశాను, కాకపోతే అది వింత కాదు, వింతలకే వింత అని అన్నాడు. ఏంటి అని అడిగితే యేసు ప్రభు వారి ఖాళీ సమాధి అన్నాడు. ఈ ప్రపంచంలో దాదాపుగా 4000 మతాలు ఉన్నాయి. ఈ 4000 మతాలకు గాను కేవలం ఒకే ఒక ఖాళీ సమాధి ఉంది, అది యేసు ప్రభు వారిది. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ఆయన మానవుడు అని రుజువుపరిస్తే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఆయన దేవుడు అని రుజువుపరిచింది. ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళుగా పిలువబడ్డారు, దేవుళ్ళుగా కొలవబడ్డారు, నేనే దేవుని అని ప్రకటించుకున్నారు. కానీ మరణంతో వారి చరిత్ర అక్కడితో ముగిసిపోయింది. కానీ యేసు ప్రభువారు మరణాన్ని జయించి సమాధిని గెలిచి తిరిగి లేవటం ద్వారా ఆయన దేవుడు అని రుజువుపరిచారు.